హలో అండి, నేను మీ శివ ఫ్రమ్ పక్కా మా సినిమాస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి మన కమల్ హాసన్ గారి కొత్త సినిమా థగ్ లైఫ్ మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఈ మూవీలోనే మన కమల్ హాసన్ గారితో పాటు సింబు గారు అయితే యాక్ట్ చేశారండి. అండ్ అతనితో పాటు మిర్జాపూర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మిర్జాపూర్ ఫేమ్ గుడ్డుబాయ్య గారు కూడా ఇందులో ఉన్నారండి. అండ్ వాళ్ళ గురించి మాట్లాడేసుకుందాం. అండ్ థగ్ లైఫ్ మూవీ స్టోరీ ఏంటంటే ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్లో చూపించిందేనండి. ఒక గ్యాంగ్లో అయితే సింబు గారు కమల్ హాసన్ గారు అయితే ఉంటారనమాట. అండ్ వాళ్ళిద్దరికి మధ్య గొడవ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ అయితే వచ్చింది అనేది మూవీ అనమాట. అండ్ మూవీ ఎలా ఉందంటే లిటరల్లీ నిద్ర అయితే వచ్చింది భయ్య నాకైతే. అంత డల్గా స్లో ఫేస్లో ఉంటుంది మనకు మూవీ అయితే. అండ్ మూవీ స్టార్టింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ బాగుంటుంది. స్టార్టింగ్ అయితే మనకి కమల్ హాసన్ గారు సింబు గారు చిన్నప్పుడు ఎలా కలిశారని బాగా చూపిస్తారు అనమాట. అండ్ దాని తర్వాత మన సింబు గారి ఎంట్రన్స్ అయితే చాలా కూల్గా ప్రెజెంట్గా ఉంటుంది అనమాట, ఫన్గా. అండ్ దాని తర్వాత నుంచి చాలా ఫ్లాట్గా డల్గా వెళ్ళిపోద్దండి మూవీ అయితే. అసలు ఆ ఇంటర్వ్యూలో ఎప్పుడు వస్తుందిరా అని అనిపిస్తుంది మనకి. అంటే మనకి అంత సాగదీసిన ఫీలింగ్ అయితే వస్తుంది, అరే ఇంటర్వ్యూలు ఇంకా రాదా అన్నంత డల్గా అయితే వెళ్ళిపోతాం మనం అయితే. అండ్ లాస్ట్కి ఇంటర్వ్యూలు అయితే వస్తుంది, ఇంటర్వ్యూల దగ్గర కొంచెం బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్కి వస్తే ఇంకా డల్ అండి. రివెంజ్ స్టోరీ కింద ప్లాన్ చేసుకున్నారు, బట్ అంతేం అనిపించదు రివెంజ్ మనకి. బట్ క్లైమాక్స్ మాత్రం బాగుంటుందండి. అండ్ ఈ మూవీలోని పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ హాఫ్లోని చేజింగ్ సీన్ ఉంటుందండి, ఆ చేజింగ్ సీన్ బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లోని 2 యాక్షన్ కొరియోగ్రఫీస్ ఉంటాయి, ఆ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మెయిన్గా క్లైమాక్స్లోని వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఉంటుందండి, సింబు గారిది కమల్ హాసన్ గారిది. అదైతే చాలా బాగా వచ్చిందండి. అండ్ దాని తర్వాత మన సింబు గారిది కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే బాగా అనిపించిందండి. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే అంతేం అనిపించలేదు, కాకపోతే కొన్ని ప్లేసుల్లో ఓకేగా ఉందన్నమాట. అండ్ ఎమోషనల్ సీన్స్ ఉంటే అసలు కనెక్ట్ అవ్వలేకపోయామండి. కనెక్టివిటీగా అంటే మంచి మ్యూజిక్ వస్తే బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళం ఆ ఎమోషనల్ సీన్కి అయితే మనం. అండ్ నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే పూర్ రైటింగ్ అని చెప్పను, బాగా స్లో రైటింగ్ ఉంటుందండి ఈ మూవీలోనైతే మనకి. ఇంకా మంచి హైలైట్ సీన్స్ ఏమైనా పెట్టుంటే బాగుండేది అని అయితే అనిపించింది నాకైతే. అండ్ త్రిష గారిదినో గుడ్డుబాయ్ గారి క్యారెక్టర్లు ఉంటాయండి, ఎందుకు అని అయితే అనిపించింది. చాలా చిన్న క్యారెక్టర్లు, అనవసరం వాళ్ళు. అండ్ వాళ్ళ ఇంపార్టెన్స్ కూడా లేదండి ఆ క్యారెక్టర్లోని. అసలు మెయిన్గా బాగా డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే మన గుడ్డుబాయ్ గారి క్యారెక్టర్ దగ్గర అండి. క్లైమాక్స్లోనే ఏదో చించేస్తారేమో అనుకున్నాను, బాగా బలంగా చూపిస్తారేమో అనుకున్నా, బట్ అంతేం లేదు, డొల్ల చేసి పడేశారు లాస్ట్లోనైతే. అండ్ ఫ్యామిలీ వాచబులా కాదా అంటే 1-2 సీన్లు ఉంటాయండి, అంత ఫ్యామిలీతో కంఫర్టబుల్గా ఏముండదు. అండ్ మిగతాదంతా అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. మళ్ళీ చెప్తున్నా, 1-2 సీన్లు మాత్రమే చిన్నవి, మరీ అంత బోల్డ్ సీన్స్ అయితే కావవి అయితే. అండ్ ఒక్క ముక్కలో మూవీ ఎలా ఉంది చూడొచ్చా లేదా అంటే 1-2 యాక్షన్ సీన్ల కోసం సినిమా మొత్తం చూడాలండి, చాలా బోర్ కొడద్దు అనమాట. ఎందుకు? అండ్ మీ టికెట్కి అంత వర్త్ కూడా కాదు సినిమా అయితే, అంత సాటిస్ఫై అయితే అవ్వలేము మనం. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2 స్టార్స్ అండి. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.